దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనము ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనములో ఆఖరి మరి 2 లైన్లు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఘనపరచటం అంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఇటువంటి దీవెనలు మనం పొందుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు కూడా దేవుణ్ణి ఘనపరిచినట్లు మనం గమనించవచ్చు. మొట్టమొదటగా లేవీయులు, యాజకులు దేవుణ్ణి ఘనపరిచినట్లు మనం గమనించగలం. 2వ దినవృత్తాంతపు గ్రంథములు 30వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినట్లయితే, లేవీయులు, యాజకులు దేవుణ్ణి ప్రతి దినము గణపరిచారు. ప్రతి దినము లేవీయులు, యాజకులు దేవుణ్ణి స్తుతించినట్లు, దేవుణ్ణి గణపరిచినట్లు మనము దేవుని వాక్యములో మనం గమనించగలం. తర్వాత యేసు క్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనములో యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు, నా తండ్రిని నేను గణపరచుదును. యేసు క్రీస్తు కూడా నా తండ్రిని నేను ఘనపరచుదును అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనం ఉండాలి, దేవుణ్ణి కీర్తించే వారిగా మనం ఉండాలి. మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా దేవుడు మహిమపరచబడాలని, దేవుడు ఘనపరచబడాలని మనం చూడాలి. ఇక్కడ కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 32వ వచనములో దావీదు కీర్తనలో జన సమూహములోను పెద్దలలోను ఆయన ఘనపరచండి అని ఇక్కడ వాక్య భాగం రాయబడి ఉన్నది. జన సమూహములోకి మనం వెళ్ళినప్పుడు, పెద్దల మధ్య మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరిచే విధముగా మనం ఉండాలి. మన పద్ధతులు, మన క్రియలు, మన నడవడిక, మనం కూర్చునే విధానం, లేచే విధానం, ప్రతి విషయములో మనము దేవుణ్ణి ఘనపరిచే విధముగా మనం ఉండాలి. పెద్దల మధ్యకి వెళ్ళినప్పుడు, జన సమూహముల మధ్యకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పీఠం ఎదుట ఆయన ఘనపరచండి అని ఉంటుంది. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనము కూర్చొని దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కీర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఘనపరచాలి, పెద్దల మధ్య ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఘనపరచాలి, చర్చిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఘనపరిచే విధానములో ఇంకొక విషయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనములో బీదలను కనికరించుటకు, బీదలకు సహాయం చేయుట కూడా దేవుణ్ణి ఘనపరచటం అని సెలవిస్తుంది వాక్యం. కనుక దేవుణ్ణి ఘనపరిచే విధముగా మనము పనులు చేయాలి. ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన ఘనత కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. మనం ఆయన మహిమ కొరకు బ్రతకటం న్యాయం, మనం ఆయన ఘనత కొరకు బ్రతకటం న్యాయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దేవుణ్ణి ఘనపరిచే వారిముగా, దేవుని కీర్తించే వారిముగా, దేవుని కొనియాడే వారిముగా మనము ఉండాలి. అలాగే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనములో కూడా పెదవులతో కాదు హృదయముతో దేవుణ్ణి గణపరచాలి. మనం పెద్ద పెద్దగా పాటలు పాడటం ద్వారానో, గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారానో కాదు, కానీ మన హృదయంలో నుంచి దేవుణ్ణి మహింపరచాలి. మన హృదయ అంతరంగములో నుంచి చప్పట్లు కొడుతూ, మనం గట్టిగా పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి కొనియాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మనము దేవుణ్ణి ఘనపరిచే వారిముగా, దేవుణ్ణి కీర్తించే వారిముగా ఉండాలి.
దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడని సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనములో క్లియర్‌గా అక్కడ రాయబడి ఉన్నది. దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకునేవాడు. అయితే మన పరిశుద్ధ లేఖనములు చదివినప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే, దావీదు సితారతో, తంబురతో ఎక్కువగా దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుని స్తుతించేవాడని మనకు తెలుసు. 25 లక్షల ఇజ్రాయేలీల ప్రజలకు రాని ఘనత దావీదుకు మాత్రమే దక్కింది. భూమి ఉన్నంత కాలం దావీదు గొలియాతును చంపిన విషయం ఓ అద్భుతమైన విషయముగా దేవుడు అది క్రియేట్ చేశాడు. పరిశుద్ధ లేఖనాల్లో రాపిచ్చాడు. ఎక్కడైనా కానీ దావీదు గురించి ప్రస్తావించని వాక్యం ఉండదు అనుకోండి. అంత గొప్పగా దేవుడు దావీదుని గణపరిచాడు. ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని, ఎక్కడో అరణ్యంలో కూర్చున్న వ్యక్తిని ఇజ్రాయేలీకి రాజుగా చేశాడు. ఎందుకంటే ఆయన చేసింది ఏంటంటే దేవుణ్ణి గణపరచడం. ఎడారిలో ఉన్నప్పుడు, కొండ కోణల్లో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మహింపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఆశీర్వాదం ఎత్తుక్కుంటూ వెళ్ళింది దావీదు దగ్గరికి. ఆశీర్వాదం పరుగులు తీసింది దావీదు యొద్దకి. ఆ దేవుణ్ణి గణపరిచాడు గనుక దేవుడు దావీదుని గణపరిచాడు. సౌలు రాజు రాజ్యాన్ని పడవేసి దావీదుని రాజుగా చేసేసాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరిచేవారంటే దేవుడికి చాలా చాలా ఇష్టం. నువ్వు గణపరిచేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. యోసేపు దేవుణ్ణి గణపరిచాడు. ఐగుప్తులో కింగిగా బ్రతికాడు. రాజు తర్వాత రాజుగా బ్రతికాడు యోసేపు. షడ్రకు, మెషక్కు, అబేద్గోలు, దానియేలు దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. వారు గొప్ప స్థాయిలో నిలబడ్డారు. యోబు సమస్తమును పోగొట్టుకున్న దేవుణ్ణి గణపరిచాడు. యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవించబడాలి అంటే దేవుణ్ణి ఘనపరచటం ప్రారంభించు. దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించు. దేవుణ్ణి మహింపరచటం ప్రారంభించు. నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ముందుకు అడుగులు వేయి. ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది.